హాయ్ అండి. ఎలిమినేషన్ వీడియో ఇంకెప్పటి వరకు ఎందుకు పెట్టలేదంటే ఫ్లోరా సేన్ ఎలాగో ఎలిమినేట్ అవుతుందని అందరికీ తెలిసిందే కదా. సెకండ్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు కదా. సెకండ్ ఎలిమినేషన్ ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చాక పెడదామని వెయిట్ చేశానండి. అయితే రీతు సేవ్ అయ్యింది అని బయట టాక్ నడుస్తుంది. అంటే రీతు సేవ్ అయిందంటే మేబీ ఇమాన్యుయల్ పవరాస్త్ర వాడి తనను సేవ్ చేసింటాడేమో అని డౌట్ వస్తుంది. అయితే సంజన ఎలాగో సేవ్ అయిపోతుంది, రీతు సేవ్ అయిపోయింది. ఇంకా డీమాను, సుమన్ శెట్టి, శ్రీజలో ఒకరు ఉంటారు కదా. మరి వీళ్ళలో ఒకరిలో ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ అనేది వచ్చే వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టారంట. మరి వాళ్ళు ఫేర్గా తీసుకుంటారా అన్ఫేర్గా తీసుకుంటారా చూద్దాము. ఇప్పుడు డీమాన్ని ఒకవేళ ఉంచితే మనకు కాంపిటీషన్ అని చెప్పి తనని తీసేస్తారా? డీమాన్ని తీసేస్తే మాత్రం ఖచ్చితంగా సీక్రెట్ రూమ్లో పెడతారు. సుమన్ శెట్టి గారిని తీసేస్తే మాత్రం పంపిస్తారు. శ్రీజాని తీసేస్తే మాత్రం ఇది అన్ఫేరా ఫేర్ అనేది కూడా కమెంట్ చేయండి. ఎందుకో శ్రీజాని తీసేస్తారేమో అని సోషల్ మీడియాలో బస్ బాగా గట్టిగా నడుస్తుందండి. కానీ శ్రీజాని తీసేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా అన్ఫేర్ డిసిజనే. ఎందుకంటే తన గేమ్ బాగుంది, బాగా ఆడుతుంది, పాయింట్స్ బాగా పెడుతుంది. ఫస్ట్లో కొంచెము అనవసరమైన విషయాలుగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనిపించింది, కానీ ఇప్పుడు చాలా మార్చుకుంది, చాలా బాగుందండి గేమ్. శ్రీజాని ఎలిమినేట్ చేస్తే మాత్రం ఇది కంప్లీట్గా అన్ఫేర్ డిసిజన్ అవుతుంది. మీరేమంటారో కమెంట్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఏది ఏమైనా ఓటింగ్ ప్రకారం పంపిస్తే బాగుంటుందండి. ఇప్పుడు సుమన్ శెట్టి గారికి బయటనేమో బాగుంది అంటున్నారు, లోపల తక్కువ ఉంది అంటున్నారు. మరి ఏదనేది అప్డేట్ రాగానే చెప్తానండి.